హాయ్ అండి. ఇవి సగ్గుబియ్యంతో చేసిన బాల్స్. డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో గుంట పొంగడాల్లో చేసిన ఈ సగ్గుబియ్యం బాల్స్ తీపి తినని వాళ్ళ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సగ్గుబియ్యంతో ఎప్పుడు తీపే కాకుండా ఇలా హాట్ కూడా చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మనకు 1 కప్పు సగ్గుబియ్యం, అరకప్పు పెరుగు కావాలి. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా నీళ్ళతో ఒకసారి కడగండి. ఇలా ఒకసారి మొత్తం పిసికినట్టుగా అనుకొని ఒక్కసారి కడగండి. కొంచెం జిగురు పోతుంది. తర్వాత అరకప్పు పెరుగు, మళ్ళీ అరకప్పు నీళ్లు వేసుకోండి. అంతే సరిపోతుంది. ఇవి రెండు వేసి ఒక్కసారి స్పూన్తో కలిపేసి 4 గంటలు, మినిమం 4 గంటలు, 3 గంటల నుంచి 4 గంటల వరకు నానబెట్టండి. అలా నానబెడితేనే సగ్గుబియ్యం ఈ నీళ్ళని పీల్చుకొని మనకు ఉడకటానికి సపోర్ట్ చేస్తుంది. మనం నీళ్లు వేయం కదా ఇంకా, అందుకని ఇలా నానబెట్టండి. మినిమం 3 నుంచి 4 గంటలు నానబెట్టండి. ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత 3 నుంచి 4 గంటల తర్వాత నానిన తర్వాత మనకి ఇలా తీసి చూస్తే సగ్గుబియ్యం ఇలా పట్టుకుంటే చితికిపోవాలి. ఇదిగో చూశారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక బంగాళదుంపని ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన బంగాళదుంపని చెక్కు తీసేసి దీనిని తురుముకోవాలి. తురుముకుంటే కనుక దానిలో గెడ్డలు అవి లేకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, ఉపవాసం చేసినప్పుడు తినేవాళ్ళైతే ఉల్లిపాయ వేయకుండా మిగిలినవన్నీ వేసుకోవచ్చు. తర్వాత బంగాళదుంప మనం తురిమిన తురుము, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకును కూడా తుంచి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బైండింగ్ కోసం, అంటే ఇంకొంచెం తడి అది ఉన్నా కూడా పీల్ చేస్తుంది, మనకి రౌండ్గా బాల్ లాగా అవడం కోసం మనం దీనిలోకి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వాడుతున్నాం. 2 స్పూన్లు సరిపోతుంది. అంటే 1 కప్పు సగ్గు బియ్యానికి 2 స్పూన్లు బియ్యం పిండి సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్, తర్వాత ఒక తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా పిసికి కలపండి. ఇలా బాగా కలపండి. అన్నీ కూడా వాటికి పట్టేటట్టుగా. మీరు గనక నీళ్లు తక్కువైతే ఒక చుక్క నీళ్లు వేసుకోండి. నీళ్లు ఎక్కువైతే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ అంటే ఇంకొక 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. నేను చెప్పిన కొలతలతో పెరుగు నీళ్లు వేశారంటే నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మాత్రం నీళ్లు చాలిపోతే నీళ్లు వేసుకోండి. నీళ్లు తక్కువైతే కనుక పిండి వేసుకోండి. ఇప్పుడు చేతికి నూనె రాసుకోండి. ఎందుకంటే ఈ సగ్గుబియ్యంది చాలా జిగురుగా ఉంటుంది. దాని వలన చేతికి బాగా అంటుకుపోతుంది. అందుకని చేతికి నూనె రాసుకొని ఇలా రౌండ్గా బాల్ చేసుకోండి. ముందే అన్ని బాళ్ళు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. లేకపోతే చేతికి అంటుకుపోయి మనకి షేప్ సరిగ్గా రావు. ఇలా అన్నీ రౌండ్గా చేసుకోవాలి. సగ్గుబియ్యం ఎంతో ఆరోగ్యకరమైంది. ఎప్పుడన్నా మనం ఎప్పుడు తీపే కాకుండా ఇలా హాట్ కూడా చేసుకోవచ్చు. తీపి తిన్నాళ్ళ కోసం ఇదైతే పర్ఫెక్ట్గా ఉండే స్నాక్, టీ టైం స్నాక్ అనుకోండి. చక్కగా ఇలా గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకొని దీనిలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ గుంటలన్నింటిలోకి ఈ బాల్స్ వేసుకోండి. ఇలా అన్నింటిలోకి సరిపడా మీరు గుండ్రంగా చేసి మన ఆ గుంట పొంగడాల్లో ఉన్న గుంటకి తగ్గట్టుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మూత పెట్టండి. ఖచ్చితంగా మూత పెట్టాలి. అంటే మనకు సగ్గుబియ్యం ఉడకాలి కదా ఆ నీళ్ళతోనే, అందుకని మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉన్న తర్వాత ఇలా అన్నీ టర్న్ చేసుకోండి. ఇలా అన్నీ ఆ కాలిన వైపు కాకుండా ఇంకో వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఎందుకంటే ఇంకా ఉడకాలి కాబట్టి. మామూలుగా పునుగులకైతే కనుక రెండోసారి మూత పెట్టము, కానీ దీనికి మాత్రం మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా అన్నీ తిరగేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అప్పుడు ఇక రౌండ్గా ఇంకొంచెం ఎర్రగా వచ్చేటట్టు మూత తీసి రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా 2 పక్కల కాలిన తర్వాత ఇలా గుండ్రంగా సైడ్లు కూడా కాలేటట్టుగా తిప్పుకుంటూ ఇలా అన్ని వైపులా కాలేటట్టు మంచి కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోండి. ఈ బాల్స్ పైన క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా, ఎందుకంటే సగ్గుబియ్యం కదా, సగ్గుబియ్యం చక్కగా ఉడికి మెత్తగా లోపల మెత్తగా పైన కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. ఈజీగా అయిపోతాయి.
2-3 గంటలు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఇంకా మిగిలిన పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నింటినీ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇంకా చక్కగా ప్లేటింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ తీసుకొని ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం బాల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఈ స్నాక్ని ట్రై చేసి చూడండి. ఇదిగో అన్నీ తీసిన తర్వాత మంచి అల్లపు చట్నీ కాంబినేషన్తో చక్కగా తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్దీ అయిన టిఫిన్ ఇది. చాలా అందరూ బాగా ఇష్టపడతారు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.